మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఇది నార్మల్ రైస్తో అలాగే రైస్ మనం కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను. బాస్మతి రైస్ కాకుండా నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే రైస్తో అండి ఈ బిర్యానీ. సో దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. సో పొడి పొడిలాడుతూ చక్కగా బాస్మతి రైస్ లాగానే వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దానికోసం మనం కుక్కర్ని పెట్టుకొని తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి మెయిన్గా బిర్యానీ అనగానే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అండి. వాటిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు అలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఫ్రై అయిన తర్వాత వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కాజుని కూడా ఫ్రై చేసుకుందాం. బిర్యానీలో నార్మల్గా కాజు కూడా వేసుకుంటారు. ఇది ఓన్లీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీన్ని కూడా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసేసుకుందాం. సో వీటిని పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. మనం వీటిని నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. పసుపు అలాగే సాల్ట్ అలాగే కొద్దిగా కారం ఈ మూడింటిని వేసి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వీటిని ప్లేట్లోకి ఇలా తీసేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ మనం కొద్దిగా యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మనం బిర్యానీకి కావాల్సిన సాజీరా, పట్ట, లవంగా, ఇలాచి వాటిని ఆకు మొత్తం వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు రెండింటిని వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మగ్గించుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీలో పుదీనా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ విధంగా పచ్చివాసన పోయేలా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం అలాగే 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో రైస్లో వేయం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అనేది. అలాగే 2 స్పూన్స్ ధనియాల పౌడర్ అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. బయట షాప్లో దొరుకుతుంది మనకి బిర్యానీ మసాలా. వీటిని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మసాలాకి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బిర్యానీ అనేది నార్మల్ రైస్తో చేస్తున్నాము. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నేను నానబెట్టి పెట్టుకున్నాను. సో 3 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంట్. సో ఈ విధంగా మనం బాస్మతి రైస్ తీసుకున్నా కూడా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను 4.5 గ్లాసెస్ వాటర్ యూజ్ చేస్తున్నాను 3 గ్లాసెస్ రైస్కి. సో ఈ విధంగా వాటర్ మనం వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. ఆ మసాలా అంతా ఒకే దగ్గర ఉండకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని మనం ఆ వాటర్లో వేసేయాలి.
రైస్ మొత్తం వేసాక మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, వాటిని కూడా స్ప్రెడ్ చేయాలి. తర్వాత కాజు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఎగ్స్ కూడా పెట్టుకోవాలి రైస్లో ఈ విధంగా. ఫైనల్గా మనం పుదీనా కూడా పైనుంచి వేసుకోవాలి. పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్తో యమ్మీ టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ అనేది. ఎగ్ బిర్యానీ ఇన్ కుక్కర్ చాలా చాలా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఒక 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం దీన్ని మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే వేడి వేడి బిర్యానీ రెడీ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. సేమ్ బాస్మతి రైస్ లాగే అనిపిస్తుంది, కాకపోతే మనం డైలీగా యూజ్ చేసుకునే రైస్ ఇది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనం రైతాతో దీన్ని సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మరింటి రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.